హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో మనకి గృహప్రవేశ ముహూర్తాలు అలాగే శంకుస్థాపన ముహూర్తాలు ఏ తిథిలో ఏ రోజుల్లో ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. మీరు మీ పురోహితుడిని అడిగి మీ పేరు బలం మీద ఏ రోజు మీకు సరిపోతుందో మీరు ముహూర్తం అనేది పెట్టించుకోండి. ఇంకా వీడియో అనేది చూసేద్దాము. వీడియో చూసే ముందు నాదొక మనవి అండి, మీరు మొదటిసారి కనుక నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేయండి. తద్వారా నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. కాబట్టి మీరు వీడియోస్ నేను పోస్ట్ చేయగానే చూడవచ్చు. అదొకటి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ముహూర్తాలు అనేవి ఎన్ని ఉన్నాయి, ఏ రోజులు ఉన్నాయి అనేది పూర్తి విషయాలు అనేది తెలుస్తుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాము. మనకి పుష్యమాసం ఉంది కాబట్టి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఏ ముహూర్తాలు అనేవి లేవండి. అంటే శుభకార్యాలకి ముహూర్తాలు అనేవి లేవు. అయితే 10వ తారీఖున మనకి శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి. 11వ తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి. 12వ తారీఖున గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయండి. 13వ తారీఖున గృహప్రవేశానికి గృహారంభానికి అంటే శంకుస్థాపనకి, అలాగే 14వ తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి, 15వ తారీఖున కూడా శంకుస్థాపనకి గృహప్రవేశానికి, 16వ తారీఖున కూడా గృహప్రవేశానికి గృహారంభానికి, 17వ తారీఖున కూడా గృహప్రవేశానికి గృహారంభానికి అంటే శంకుస్థాపనకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా 18వ తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే 19వ తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా 21వ తారీఖున గృహప్రవేశానికి శంకుస్థాపనకి ఉన్నాయి తిథులు. మరి ద్వాదశి మీకు ఇక్కడ కనబడుతూనే ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోండి. టైం అనేది వాళ్ళు మీ పేరు బల మీద పురోహితులు పెడతారు. ఇక శంకుస్థాపన అయితే 12 గంటలలోపే చేసుకోవాలని చెప్పాను కదండి. తెల్లవారుజాము నుంచి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. 12 గంటలలోపు అంటే 12 గంటలలోపు ముగియాలని అంటారు. మొదలుపెట్టడం మాత్రం మీరు ఉదయం మొదలుపెట్టుకొని 12 గంటలలోపు ముగిస్తే మంచిది. ఇంకా 22వ తారీఖు వచ్చేసి గృహప్రవేశానికి అలాగే శంకుస్థాపన కూడా ముహూర్తాలు ఉన్నాయి. 23వ తారీఖున కూడా ఉన్నాయండి గృహప్రవేశానికి శంకుస్థాపనకి. ఇక 24వ తారీఖున గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి. 25వ తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. మరి 26వ తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి. 27వ తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి. 28 కూడా ఉన్నాయండి గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు. అలాగే 29 కూడా మీకు ముహూర్తాలు అనేవి గృహప్రవేశానికి గృహారంభానికి ఉన్నాయి. చూశారు కదా, శంకుస్థాపనకి గృహప్రవేశానికి ఈ నెలలో చాలా మంచి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మాఘమాసము, పైగా మనకి 29 రోజులు వచ్చిందని అనుకుంటున్నాం కాబట్టి 29వ తారీఖు కూడా ఉన్నాయి. ఇవి మీరు వినియోగించుకొని చక్కగా ఈ రోజుల్లో మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసేందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.